హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం నడుము కొలత ఒకటి మాత్రమే తెలిసినప్పుడు మిగతా కొలతల్ని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను తీసుకున్న నడుము కొలత వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచెస్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నడుము కొలతకి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. కానీ ఈ వేస్ట్ లూజ్కి 2 ఇంచెస్ ఎప్పుడు యాడ్ చేయాలి, 1 ఇంచ్ ఎప్పుడు యాడ్ చేయాలనేది తెలుసుకోవాలి. మనం కట్ చేసే బ్లౌజ్ పెద్ద సైజ్ అయినట్లయితే, అంటే నడుము లూజు 30 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనము 2 ఇంచెస్ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది. అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి 30 కంటే తక్కువగా ఉన్నట్లయితే 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్నది 34 సైజ్ నడుము కొలత కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుంది కాబట్టి వేస్ట్ లూజ్కి 2 ఇంచెస్ యాడ్ చేశాను. అప్పుడు మనకు చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ నాకు వచ్చిన చెస్ట్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్. ఇక్కడ మనకు వేస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ రెండు తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎలా తెలుసుకోవాలో చూద్దాము. ఆర్మ్ రౌండ్ అనేది వేస్ట్ లూజ్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కొలత వచ్చేసి 8.5 ఇంచెస్గా మనము మెజర్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాము. షోల్డర్ మెజర్మెంట్ రావాలంటే మనం చెస్ట్ లూజ్లో 4వ భాగాన్ని తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ 10.5 ఇంచెస్ అనేది మనం చెస్ట్ లూజ్గా తీసుకున్నాం కాబట్టి 10.5 డివైడెడ్ బై 2 చేసి దీనికి 0.5 ఇంచెస్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు మనకు షోల్డర్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ 10.5 బై 2 చేసినట్లయితే 5.25 ఇంచెస్ అనేది వస్తుంది. దీనికి 0.5 ఇంచెస్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చిన షోల్డర్ కొలత వచ్చేసి 5.75 ఇంచెస్. అప్రాక్సిమేట్గా దీన్ని 5.5 ఇంచెస్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు షోల్డర్ మెజర్మెంట్ అనేది వచ్చింది. 5.5 ఇంచెస్గా లేదా 5.75 ఇంచెస్గా మార్కింగ్ వేసుకోవచ్చు. దీంట్లో షోల్డర్ విడ్త్ అదేవిధంగా నెక్ విడ్త్ మార్కింగ్ వేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ కానీ 2.25 ఇంచెస్గా కానీ మార్కింగ్ వేసుకోవాలి. మిగతాది షోల్డర్ కింద మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేస్ట్, చెస్ట్, ఆర్మ్ రౌండ్, షోల్డర్ ఈ మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ కట్ చేయవచ్చు. కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇంకా కొన్ని కొలతలు కావాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్ని మెజర్ చేయడం ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఫుల్ లెంత్ని ఎలా తీసుకోవాలంటే చెస్ట్లో 3వ భాగాన్ని తీసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్ ఫుల్ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 41 ఇంచెస్ కాబట్టి 41 డివైడెడ్ బై 3 చేసినట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్ ఫుల్ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.6 ఇంచెస్. దీన్ని అప్రాక్సిమేట్గా 13.5 ఇంచెస్గా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.